గోంగూర పచ్చిమిర్చితో ఎంతో రుచిగా ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో, ఈ పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దామా? హలో ఎవ్రీవన్, నేను మీ రేవతి. వెల్కమ్ టు రేట్స్ కిచెన్. మా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఈ బెల్ని ప్రెస్ చేసి ఈ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్గా వెంటనే వచ్చేస్తాయి. ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవి: గోంగూర ఒక పెద్ద కట్ట, కాడల నుంచి ఆకుల్ని మాత్రం విడదీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. లేదా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వార్చి ఒక బట్ట మీద పరిచి ఆరబెట్టుకోవచ్చు. పచ్చడి చేసేటప్పుడు ఆకుల్లో తడి లేకుండా చూసుకోండి. పచ్చిమిరపకాయలు 7 లేక 8, కాయ కారాన్ని బట్టి ఇంకా మీరు ఎంత కారం ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా మిరపకాయలు ఎక్కువ తక్కువ తీసుకోండి. 4 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 7 నుంచి 8 గింజలు మెంతులు, ఇంకా పోపు గింజలు వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు. ఈ సైజులో ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. రుచికి ఉప్పు, ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నూనె. ఓకే అండి, పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక ప్యాన్లో 1 స్పూన్ నూనె వేడి చేసి ఈ జీలకర్ర, ధనియాలు, మెంతుల్ని వేయించుకోవాలి. మెంతులు తప్పకుండా వేసుకోండి, పచ్చడిలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాయండి, ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందాము. మళ్ళీ కొద్దిగా నూనెలో ఈ గోంగూర ఆకుల్ని వేపుకోవాలి. ఈ ఆకుల్లో పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకులు ఇలా దగ్గర పడగానే మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. ఆకు పూర్తిగా ఉడికిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. వేయించిన ఈ మిరపకాయలు, ధనియాలు, జీలకర్రని మిక్సీలో ఒకసారి వేసి గరుకుగా తిప్పుకోవాలి. ఒకసారి ఇలా గరుకుగా తిప్పుకున్నాక చల్లారిన గోంగూర ఆకులు వేసి తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా తొందరగా పాడవకుండా ఉంటుంది. ఈ నూనె వేడకంగానే పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఇవి వేగగానే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి వేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేపొద్దండి. నూనెలో వేసిన తర్వాత 1-2 సార్లు బాగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇక రుబ్బుకున్న పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోండి. ఈ పోపు, ఉల్లిపాయ ముక్కలు అంతా పచ్చడిలో బాగా కలిసిపోవాలి. ఇలా చేసుకుంటే ఈ పచ్చడి ఒక వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. పోపులో ఉల్లిపాయలు కలుపుకున్నాం కదండి, తినే ముందు కూడా పచ్చి ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.